అన్న హాయ్. హాయ్ బ్రో. ఏంటి ఎలా ఉంది అభయ్ నవీన్ ఎలిమినేషన్ తర్వాత కొంచెం చేంజ్ వచ్చినట్టుంది మొత్తం? సో అభయ్ నవీన్ ఎలిమినేషన్ తర్వాత చేంజ్ అంటే అభయ్ నవీన్ ఇది చేతులారా చేసుకుండు. సో ఆయన 2-3 వీక్స్ నుంచి చాలా బాగా ఆడేవాడు. చీఫ్ కూడా అయ్యిండు. సో బిగ్ బాస్ని తన నోటికి వచ్చినట్టు తిట్టడం, బయాస్డ్ బిగ్ బాస్, మెంటల్ బిగ్ బాస్, సో ఈ రకమైనటువంటి సైకో ఇలాంటి పదాలు వాడడం, నా ఇష్టం అన్నట్టు నేను ఆడతాను, లేదంటే నన్ను బయటికి పంపించండి అని చాలా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉండడం అంటే బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. సో అతను చెప్పిన విధంగా నువ్వు ఆడాలి తప్ప, ఇంకోటి ఆ గేమ్లో కూడా సర్కిల్ లోపలగా రమ్మని సోనియా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ లేదు నేను రాను, సంచాలక మాట కూడా వినకుండా తన ఇష్టంగా ఆడిండు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలిమినేషన్ అనేది అందరికీ చాలా బాగుంది. నెక్స్ట్ నామినేషన్లో ఎవరెవరు ఉండొచ్చు అన్న? సో నెక్స్ట్ నామినేషన్లో ఆదిత్య హోమ్ ఉండొచ్చు, మణికంఠ, పృథ్వీరాజ్ సేఫ్ అయిపోయిండు. సో వీళ్ళు ఉండొచ్చు, అవకాశాలు ఉన్నాయి. మీకు మిగతా వాళ్ళు ఎవరి గేమ్ బాగా బెస్ట్ అనిపించింది? సో ఈ గుడ్ గేమ్లో అయితే విష్ణుప్రియ, కిరాక్ సీత, సో వీళ్ళు చాలా బాగా ఆడారు. వీళ్ళు చాలా బాగా ఆడినప్పటికీ నిఖిల్ మాత్రం రెడ్ గుడ్ అనేది సోనియాకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని నాగార్జున గారు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాలి తప్ప, సో గేమ్ ఆడని వాళ్ళకి ఇవ్వడం వల్ల సో ఇది కొంచెము నిఖిల్ సోనియాకి ఫేవర్ చేస్తున్నారు అని అయితే అనిపిస్తుంది. వైట్ కార్డ్ ఎంట్రీలో కొంతమంది పేర్లు వినపడుతున్నాయి, మీరు చూసే ఉంటారు. సో ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తే చాలా బాగానే ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ సీజన్ లాస్ట్ సీజన్ కంటే కంపేర్ చేస్తే ఈ సీజన్లో కొంచెం తగ్గింది. సో వాళ్ళు వస్తే చాలా బాగుంటుంది. అదే కొంతమంది పేర్లు వినపడుతున్నాయి కదా, మీరు ఎవరు వస్తే శెట్టి అంటున్నారు, ముక్కు అవినాష్ అంటున్నారు, రోహిణి. సో వీళ్ళందరూ వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. సో చాలా కామెడీ షోస్లలో కూడా చేశారు కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ఎలాంటి డోకా ఉండదు వీళ్ళు వస్తే. ఇప్పుడు అభయ్ నవీన్ ఎలిమినేట్ తర్వాత ఎట్లా అనిపించింది నీకు హౌస్లో ఎలిమినేట్ అయిపోయాక? సార్ చాలా అంటే చాలా బాగా అనిపించింది సార్. బిగ్ బాస్లో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ కంటెంట్ అంటే నాకు ఇష్టమైనది అంటే నబీలే సార్. నబీల్ గేమ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది సార్. నబీలే నా ట్రాఫీ నబీలే కొడతానని మా ఉద్దేశం సార్. మనకంటే కన్నింగ్ గేమ్ చూస్తున్నారు కదా సార్. స్టార్టింగ్ సెంటిమెంట్తో వచ్చి ఇప్పుడేమో రొమాంటిక్గా ఆడుతున్నాడు గేమ్ అంతా. సో ఎలిమినేట్ అయిపోతాను కూడా మళ్ళీ సడన్గా గేమ్లోకి వెళ్ళిపోయాడు. ఆయన బిహేవియర్ ఎట్లా అనిపిస్తుంది? బిహారీ చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు అయితే ప్రెసెంట్ అయితే నబీలే మంచిగా ఆడుతుంది సార్. నబీలే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొంతమంది పేర్లు పడుతున్నాయి కదా, ముఖ్య అవినాష్, రోహిణి. సో ఎట్లా ఎవరు వస్తే బాగుంటుంది సార్? అవినాష్ వస్తే చాలా బాగుంటుందా? ఓకే సార్. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు ఉండొచ్చు నార్మల్గా అంటే పృథ్వీ, ఆదిత్య హోమ్లో ఇద్దరు ఎవరు వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయి? అవినాష్ కాదు, నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు ఉండొచ్చు అన్న? నెక్స్ట్ ఎలిమినేషన్ పృథ్వీ ఒకడు, ఆదిత్య హోమ్ ఒకళ్ళు ఉన్నారు కదా. పృథ్వీ చాలా స్లో అనిపిస్తుంది మీకు? చాలా స్లో అనిపిస్తుంది సార్. నామినేషన్ నుంచి తప్పుగా ఎలిమినేషన్ నుంచి చాలా అంటే చాలా స్లో అనిపిస్తుంది సార్.